ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త క్రేజీ కాంబినేషన్ కు లైన్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉరి, దురంధర్ చిత్రాల ఫేమ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్యధర్ ప్రభాస్ కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి, ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్, కల్కి సీక్వెల్స్ వంటి భారీ ప్రాజెక్టులతో రాబోయే 2 ఏళ్ల వరకు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదిత్యధర్ కాంబో ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైతే ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే అంశంపై టాలీవుడ్లో ఆసక్తిగా చర్చ జరుగుతోంది. ఇండియన్ సినీ సర్కిల్స్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సిరీస్ నుండి ఇటీవలి కల్కి వరకు ఆయన బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అపూర్వం. ప్రభాస్ కటౌట్ కు సరిపోయే కథ పడితే థియేటర్లో రికార్డుల వేట ఎలా ఉంటుందో చాలా సినిమాలు నిరూపించే. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూసి అభిమానులు మురిసిపోతుండగా తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దురంధర్ చిత్రాల ఫేమ్ ఆదిత్యధర్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి మధ్య ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయని వినికిడి. ప్రభాస్ కటౌట్ కి ఆదిత్యధర్ ఇంటెన్స్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదిత్యధర్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ యాక్షన్ డ్రామాలను వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించే నైపుణ్యం ఉంది. అందుకే ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన రాకముందే ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అంత సులువు కాదు. ఎందుకంటే ప్రభాస్ డైరీ రాబోయే 2 ఏళ్ల వరకు ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ అనే పీరియడ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్మాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీలో నటిస్తున్నాడు. కల్కి 2, సలార్ 2 కూడా లైన్లో ఉన్నాయి. కల్కి 2 ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా ప్రభాస్ త్వరలోనే యూనిట్తో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో ఆదిత్యధర్తో సినిమా ఓకే అయినా అది సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమల్లో వైవిధ్యమైన అద్భుతమైన విజయాలు సాధించిన దర్శకుల్లో ఆదిత్యధర్ ఒకరు. కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన ఆయన మొదట క్రికెటర్ కావాలని కలలు కని అండర్-19 వరకు ఆడారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రంగంపై ఆసక్తి కోల్పోయి ఆ తర్వాత ముంబై చేరి రేడియో జాకీగా, థియేటర్ ఆర్టిస్ట్గా, గీతా రచయితగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2019లో విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఉరి ద సర్జికల్ స్ట్రైక్ చిత్రానికి దర్శకత్వం వహించి తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నారు. తన సోదరుడు లోకేష్ ధర్తో కలిసి B62 స్టూడియోస్ నిర్మాణ సంస్థను స్థాపించి తన భార్య యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్టికల్ 370 వంటి భారీ హిట్ను నిర్మించారు. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన దురంధర్, దాని సీక్వెల్గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అత్యధిక వసూళ్లు సాధించే. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఉరి సినిమా షూటింగ్ సమయంలో నటి యామి గౌతమితో ప్రేమలో పడిన ఆదిత్య 2021లో ఆమెను వివాహం చేసుకోగా ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.